నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ సచివాలయంలో వీరి కుక్కల స్వైర విహారం. అయ్యప్ప ఆలయ అభివృద్ధికి మంత్రి జూపల్లి కృష్ణారావు భారీ విరాళం. ఎయిర్పోర్ట్లో 75 కోట్ల గంజాయి పట్టివేత. మీరే నాకు దారి చూపే వెలుగు భువనేశ్వరి. వేములవాడ రాజన్న అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. 150 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నిన్న సాయంత్రం ముగ్గురిని కరిచిన వీధి కుక్కలు. సెక్రటేరియట్, మీడియా పాయింట్, క్యాంటీన్, విజిటర్స్ పాస్ లాంజ్లో విచ్చలవిడిగా కుక్కలు తిరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ కార్యాలయం పక్కనే ఉన్న అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సందర్శకులు మరియు సిబ్బంది. కొల్లాపూర్ పట్టణంలో నిత్య పూజలు అందుకుంటున్నారు అయ్యప్ప స్వామి. ఆలయం అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక పురావస్తు ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు శ్రీ 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 ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో నూతన నిర్మాణ పనులు, ఆలయంలో మరమ్మతు పనులను నిర్వహించేందుకు అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగిమల్ల కృష్ణమనాయుడు ఆధ్వర్యంలో ఆదివారం అయ్యప్ప స్వామి భక్తులు, కమిటీ సభ్యులు, ఆర్కిటెక్ట్ మన్యం గారితో నూతన నిర్మాణ పనులపై ఎస్టిమేషన్ చేయించారు. శ్రీ 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 ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయ అభివృద్ధికై గతంలో గౌరవశ్రీ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు 10 లక్షల రూపాయల విరాళం అందజేసి ఎంతో సహకరించారు. మరోసారి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు భోగిమల్ల కృష్ణమనాయుడు విన్నపం మేరకు ఆలయ అభివృద్ధి కోసం మరోసారి 5 లక్షల రూపాయల విరాళం అందజేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని అయ్యప్ప స్వామి భక్తులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఆ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షం, ఆశీస్సులు ఎల్లప్పుడూ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు కుటుంబ సభ్యులకు ఉంటుందని, నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జూపల్లి కృష్ణారావు వర్ధిల్లాలని ఆలయ కమిటీ నిర్వాహకులు, అయ్యప్ప స్వామి భక్తులు కోరారు. మంచిర్యాల కోర్టు భవన నిర్మాణానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ కుమార్ సింగ్ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. జిల్లా న్యాయస్థానంతో పాటు ఫోక్సో ఫ్యామిలీ కోర్టు భవన సముదాయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12 కోట్ల నిధులతో ఈ సముదాయాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. ప్రజలకు న్యాయ సేవ సత్వరమే అందే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఇందులో భాగంగానే మంచిర్యాల జిల్లాలో శాశ్వత న్యాయస్థాన భవనాలు నిర్మిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక, జిల్లా జడ్జి వీరయ్య, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. आशीष मांगे गाहे दाता जय हे जय हे जय तव शुभ नामे जागे
నమస్కారం సమర్పయామి. महादेव्यै च विद्महे सर्वशक्त्यै च धीमहि तन्नो देवी प्रचोदयात्. సార్ కొంచెం వెనకాల జరగదు కొంచెం రతికేళి రుక్మిణికి రంగు మోహి పగడము మితి సార్ కొంచెం సార్ Today, I am extremely thankful to my brother Justice Nagesh, the entire team present at the remote end of the district administration, the district judiciary, my esteemed brothers who are part of the building committee in the High Court and are present here today to be participating in this function, for giving me an opportunity to be part of this auspicious ceremony on an auspicious day and at an auspicious timing. I can only say that the entire effort of clicking of a button to lay the foundation stone of this district court building, which comprises POCSO and family court building complex also, is just not a symbolic act, but it's an effort, a tireless effort from the learned members of the district administration, district judiciary, and above all, my esteemed brother and sister judges in the court, High Court, because of the efforts of whom the district of Mancherial is going to see a very state-of-the-art new 10+2 court building complex. On this note, I just want to say to all those who are present in the gathering and to the residents of the district of Mancherial that this physical infrastructure is intended to be used for the benefit of the people at large, all stakeholders, including the judiciary, district judiciary. ముంబై ఎయిర్పోర్ట్లో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. ఓ ప్రయాణికుడి వద్ద 75 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 75 కోట్ల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. బ్యాంకాక్ నుంచి ముంబై నుంచి వచ్చిన గంజాయి స్మగ్లర్ను పోలీసులు అరెస్టు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దర్శనాలు నిలిపివేయద్దంటూ బీజేపీ ఆధ్వర్యంలో రాజన్న ఆలయం ముందు ధర్నా చేశారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు గోపి మాట్లాడుతూ రాజన్న ఆలయాన్ని బంద్ చేస్తామని ఈవో ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని, రాజన్నకు మొక్కులు చెల్లిస్తారు కానీ భీమన్నకు చెల్లించే ఆచారం ఎక్కడా లేదన్నారు. దేశంలో కాశీ, కాణిపాకం, కాళహస్తి, ఉజ్జాయిని తదితర దేవాలయ విస్తరణ పనులు జరిగేటప్పుడు ఆలయాలను మూసివేయలేదని, అలాగే రాజన్న ఆలయాన్ని కూడా మూసివేస్తే తమ పార్టీ నుండి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రకటించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏ దేవాలయాన్ని మూసివేసినా ఊరుకునే ప్రసక్తే లేదని, ఆయా పట్టణాలను అగ్నిగుండంగా మారుస్తామన్నారు. రాజన్న ప్రాచుర్యాన్ని తగ్గించే విధంగా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు. బీజేపీ వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వికాసరావు మాట్లాడుతూ ప్రజలను రాజకీయ నాయకులతో మాట్లాడకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం చేయటానికి తీవ్రంగా ఖండిస్తున్నామని, సనాతన ధర్మాన్ని కాపాడేది బీజేపీ పార్టీ అని, తాము అభివృద్ధికి ఆటంకం కాదని, రాజన్న దర్శనాల బంద్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదని ఘాటుగా హెచ్చరించారు.
రాజన్న దర్శనాలను రాజన్న దర్శనాలను రాజన్న దర్శనాలను రాజన్న దర్శనాలను రాజన్న దర్శనాలను రాజన్న దర్శనాలను ఈవో గారితో మాట్లాడదలుచుకున్నాము. ఒకటోది మాకాడికి పోతే ఇబ్బంది అయితే మీకుంటే ప్రపంచంలో ఎక్కడైనా కోడెమెక్కులు చెల్లించాలంటే రాజన్న ఆలయానికి వచ్చి రాజన్నకు కోడెమెక్కులు చెల్లిస్తారు. మరి వీళ్ళు భీమన్న ఆలయంలో ఏం పెట్టిరో ఇంతవరకు తెలియదు. అదే రకంగా అన్న పూజలు కానీ ఆకు పూజలు కానీ రాజన్నకు ఉంటాయి. గత ప్రాచీన సంవత్సరాల కాలంకెళ్ళి రాజన్న దర్శనాలు చేసుకున్న తర్వాత భీమన్న గారిని చేసుకుంటారు. కానీ రాజన్న గారు అందుబాటులో లేనప్పుడు భీమన్నను చేసుకునే ప్రక్రియ ఇక్కడ లేదు, ఆచారం ఇక్కడ లేదు. మరి మేము భారతీయ జనతా పార్టీ నుండి మా స్టాండ్ చెప్పినాం, దర్శనాలను గిట ప్రజలకు బంద్ చేయిస్తే ఊకునే ప్రసక్తి లేదని చెప్పినాం. ఇవాళ కాణిపాక వినాయకుని అభివృద్ధి జరుగుతుంది 100 కోట్లతోటి. ఒక పక్క దర్శనాలు ఇస్తున్నారు గర్భగుడిలో, ఒక పక్క అభివృద్ధి జరుగుతున్నది. మరి ఇక్కడ వీళ్ళకి ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఈ వేములవాడలో ఉన్న ఈ శాసనసభ్యులకు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎందుకు ఇబ్బంది వచ్చిందని అడుగుతున్నాం. ఎంత చెప్పినా మొత్తుకున్నా వినకుండా ఆగం మేఘాల మీద ఈ ప్రక్రియ చేసేట్లో వారి యొక్క అంతర్గం ఏంది అన్నది చెప్పి మాకు అర్థమైతలేదు. ఇలా భారతీయ జనతా పార్టీ నుండి గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలోని పార్లమెంట్ పరిధిలో ఎక్కడ దర్శనాలు బంద్ అయినా కానీ ఊకునే ప్రసక్తి లేదు. ఈ ప్రాంతాన్ని మొత్తం అగ్నిగుండం చేస్తాం, హిందువులంటే ఇంత చిన్న చూపు అని చెప్పి అడుగుతున్నాం. ఇలా ఇక్కడ ప్రభుత్వ విప్ గారు ఉన్నారు. ఎన్ని సందర్భాలలో మా ప్రతాప రామకృష్ణ గారు సీనియర్ నాయకులు చెప్పిర్రు రాజన్న దర్శనం భీమన్నకి ఎట్లయితుంది అని చెప్పి. చాలా సందర్భాల్లో భక్తుల మొక్కులన్నీ రాజన్నకే చెల్లిస్తారు. ఈ రోజు ఈ రాజన్న ఆలయాన్ని మూసివేయడానికి గల కారణం ఏంది? ఈవో గారు అతి చాకచక్యంగా రాజన్న ఆలయం మూసివేయట్లేదు, ఏకాంత సేవలు భక్తులకు మాత్రమే ప్రవేశం లేదంటున్నారు. భక్తులకు ప్రవేశం లేని ఆలయం ఉంటెంత లేకుంటెంత. అందుకే రాజన్న ప్రాచుర్యాన్ని తగ్గించే ప్రయత్నం నడుస్తుంది. ఇక్కడ ప్రజలందరూ, హిందూ బంధువులందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈ రాజన్న యొక్క ప్రతిష్టతను, ప్రాచుర్యాన్ని తగ్గించే ప్రక్రియ వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ రాత్రి ఈ సర్క్యులర్ ప్రెస్ చేసి రేపటి నుండి దర్శనాలు లేవంటే నేను మొక్కుకున్న 4 రోజులైతే ఇక్కడ పుట్టెంటుకలు చేస్తామనో లేకపోతే ఇక్కడ కోడముక్కలు చెల్లిస్తామనో అని చెప్పి రాజన్నకు మొక్కుకున్నా. నేను భీమన్నకి ఎట్లా చెల్లిస్తా అండి? ఇక్కడ అభివృద్ధిని కాంక్షిస్తున్నాం. మేము అభివృద్ధిని అడ్డుకుంటలేము, భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటలేదు, అభివృద్ధిని కాంక్షిస్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ భక్తులందరికీ దర్శనాలు ఇవ్వాలి. మీరు ఒక సమయాన్ని కేటాయించుకుంటారా లేకపోతే ఇంకో ద్వారాన్ని కేటాయిస్తారా? ఇక్కడ దర్శనాలు జరుగుతూనే అభివృద్ధి జరగాలి. ఒకవేళ అటువంటి పరిస్థితి లేక ఇంకేమైనా చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ప్రాంతాన్ని అగ్నిగుండంగా చేస్తుంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రక్రియను చేద్దని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. మరి చాలా కన్ఫ్యూజన్ ఉంది ప్రజలలో. మరి ప్రజలతో చర్చించకుండా, మరి రాజకీయ నాయకులతో, భక్తులతో మరి మాట్లాడకుండా మరి హిందువుల మనోభావాలకు దెబ్బతీసినట్టు మరి దర్శనాలు బంద్ చేయడం అనేది భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. మరి రాజన్న ఆలయాలు సామాన్య ప్రజలకు ఆలయ తలుపులు బంద్ చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతుంది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడేది కేవలం భారతీయ జనతా పార్టీ. మేము అభివృద్ధికి విరోధం కాదు, అభివృద్ధి ఉండాలి. దాంతోపాటు మన వేల సంవత్సరాల సనాతన ధర్మానికి ఆటంకం కావద్దు. ఈ రాజన్న మొక్కులు అనేది కొడమొక్కులు ప్రపంచంలో ఎక్కడ లేదు, కేవలం రాజన్నకి ఇవ్వాల మొక్కులు. మరి ఇక్కడ బంద్ చేసి భీమేశ్వర ఆలయంలో
మొక్కులు చెల్లిస్తామంటే మేము ఒప్పుకునేది లేదు. ప్రజలకు కూడా ఇది సడన్గా ఇట్లా సరుకులు ఇవ్వకుండా కాకుండా ప్రజలను చైతన్యపరిచి మరి అందరి సంఘీభావం తీసుకొని చాకచక్యంగా ఇది చేయగో దర్శనం కూడా మరి ఖచ్చితంగా బీజేపీ దర్శనాలు ఆపితే మాత్రం మేము ఊకోము. రాజన్న దర్శనాలు మరి ఎంతో మంది వేలాది మంది తెలంగాణలో వస్తుంటారు. మరి రాబోయే రోజుల్లో సమ్మక్క సారక్క జాతర వస్తుంది. దాని ముందు కూడా మరి దర్శనం చేసుకున్న చాలా మంది కోడెమెక్కుల కోసం వస్తుంటారు. మరి ఆలయం అర్ధాంతరంగా ఇది బంద్ చేయడం అనేది సరైనది కాదు. మరి భక్తుల మనోభావాలకు దెబ్బతీస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసి ఈ దర్శనాలు ఆపితే మాత్రం మేము ఊరుకునే లేదని ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. శృంగేరి పీఠాధిపతులు శాస్త్ర ప్రకారం రాజన్న ఆలయ అభివృద్ధి చేస్తున్నాం. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత ప్రాచీనమైన భీమేశ్వర ఆలయంలో ప్రత్యామ్నాయంగా ఆర్జిత సేవలు ఏర్పాటు చేశాం. పట్టణ ప్రజలు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆలయ పరిరక్షణ సమితి సభ్యులు సూచనలు, సలహాలు కూడా ఇదివరకు తీసుకున్నాం. ఇవాళ సూచించిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటాం. రాజన్న ఆలయంలో సుమారు 64 నుండి 70 పిల్లర్లతో మండపాలు నిర్మాణం చేసే క్రమంలో పెద్ద పెద్ద మిషన్స్ ద్వారా వేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేశారు. భక్తుల విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తాం. ఇల్లు నిర్మాణం జరిగేటప్పుడు ఇంట్లోనే ఉంటామా? కాస్త ఆలోచన చేయండి. భక్తుల కోసం ఎవరు ఎలాంటి సూచనలు చేసినా తప్పకుండా గౌరవిస్తాం. పనులు జరిగే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేశాం. భక్తులు అది గమనించాలి. రాజన్న ఆలయం బంద్ అనేది అవాస్తవం. స్వామివారికి జరిగే నిత్య పూజలు ఏకాంతంగా జరుగుతాయి. బంద్ చేసిండ్రు అంటే మీరందరూ స్వయంగా చూసిర్రు, దర్శనాలు కొనసాగుతున్నాయి. ఎప్పుడైతే ఆలయంలో విస్తీర్ణ పనులు జరుగుతున్నప్పుడు భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందస్తు జాగ్రత్తగా మీరు ప్రాచీన కాలం అంటే భీమేశ్వర ఆలయం కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నాం. అంటే ఇప్పుడు మనం పనులు చేసినట్టు ఇంతకుముందు చెప్పిన 120 నుంచి 150 ఫైల్స్ గుంతలు తవ్వాలి, 64 నుంచి 70 పిల్లర్లు లేపాలి, వాటిపైన అన్నిటి మండపాలు కట్టాలి. ఆ సమయంలో భక్తుల సేఫ్టీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కోసం ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటే భక్తులు స్వయంగా చూసినప్పుడు కూడా అర్థమయ్యేటువంటి సందర్భంలో వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఇంత దూరం వచ్చిన స్వామివారి దర్శనం కలగాలని చెప్పని కోరుకున్న వారి కోసం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినామని చెప్పి నేను చెప్తా ఉన్నాను. దయచేసి మా ఈ అంశాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని భక్త జనవల్ని కోరుతా ఉన్నాం. ఈరోజు ఆలయం అనేది బంద్ ఉండదు, ఆలయం అనేది మూసివేసి ఉండదు. ఆలయంలో యథావిధిగా పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. దర్శనాలకు సంబంధించి పనులు జరుగుతున్న వేళ ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండలేము అనేటువంటి పరిస్థితి కలిగిన రోజు ఏ విధంగా బయటకు పోతామో ఆ సందర్భంలో మాత్రమే వచ్చిన వారికి అర్థమవుతుంది, మాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. ఏదైతే 120 నుంచి 150 ఫైల్స్ గుంతలు దవ్వి అండర్ గ్రౌండ్ లో గట్టి దరి అత్యంత వెళ్ళేటువంటి సందర్భంలో కానీ పెద్ద పెద్ద మిషనరీస్ ఉండి పిల్లర్స్ లేపినప్పుడు కానీ స్లాబ్లు వేసినప్పుడు కానీ అక్కడ పరిస్థితి లేనప్పుడు అందులో పోలేని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం వచ్చిన భక్తులకు ఆల్టర్నేటివ్ భీమేశ్వరాలు ఏర్పడేసినాం. అంతవరకు ఈరోజు మీరు చూసారు, మీరు అక్కడ పనులు ఏం లోపల జరుగుతలేవు కాబట్టి భక్తులు దర్శనం చేసుకున్నారు. వాళ్ళకి ఈరోజు ఒక ధర్నానా లేకపోతే వాళ్ళకు రిప్రజెంటేషన్ వాళ్ళకి భక్తుల ఆలోచనకు అనుగుణంగా భక్తుల విశ్వాసాన్ని కల్పించే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా మా వాళ్ళు చూపించారు ఈరోజు జరుగుతుందని చెప్పి. ఇక్కడ దయచేసి భక్త జనాలు గమనించబడుతున్నాం. ఆలయ విస్తీర్ణ పనులు జరిగే ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో వచ్చేటువంటి భక్తుల సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పని అర్జిత సేవలు భీమేశ్వర ఆలయంలో ప్రాచీన కాలం నాటి కృతయుగం నుంచి కూడా వేములవాడ రాజన్న ఆలయం నిర్మాణమైనటువంటి సందర్భంలో నిర్మాణమైనటువంటి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు అర్జిత సేవలకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పని 3,40,00,000 రూపాయలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజు 11వ తేదీన అక్కడ వచ్చే భక్తులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది అన్నమాట. సందర్భంగా చెబుతూ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రులతో పాటు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు సంజయ్ గారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు కూడా మేము తీసుకొని ముందుకు పోయే క్రమంలో వేములవాడ పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి పెద్దలతో ఆలోచనకు అనుగుణంగా
పట్టణ ప్రజలు రాజన్న భక్తులు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని మేము ఎవరు చెప్పినా భక్తుల విశ్వాసాన్ని కొనసాగించే విధంగా వారి ఆలోచనకు అనుగుణంగా మేము మా విధానాలను మలుచుకుంటూ ముందుకు పోతున్నటువంటిది ఇప్పటికే అనేక సందర్భాలు చూడడం జరిగింది. రాజన్న ఆలయ అభివృద్ధి జరిగేటువంటి క్రమంలో రాజన్న ఆలయం మూసివేత ఉండదు, రాజన్న ఆలయం బంద్ ఉండదని ఇప్పటికే అనేక మార్లు పలుమార్లు చెప్పినటువంటి సందర్భాన్ని మరోసారి గుర్తు చేస్తూ రాజన్న ఆలయంలో యథావిధిగా సుప్రభాత వేళ నుండి రాత్రి వరకు కూడా ప్రతి పూజా కార్యక్రమాన్ని బ్రాహ్మణోత్తముల చేత వేద పండితుల చేత లోక కళ్యాణ కొరకు జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇదే సమయంలో నేను భక్తులకు మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇదే సమయంలో రాజన్న ఆలయంలో సుమారు 64 నుంచి 70 కొత్తగా పిల్లర్లు వేసి అన్విటి మండపాలు నిర్మాణం చేయదలుచుకున్నాము. ఈ విస్తీర్ణలో భాగంగా ఆ 64 నుంచి 70 పిల్లర్లు నిర్మాణం చేసే క్రమంలో సీఎం చంద్రబాబు సత్యమణి ఐఓడి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డుకు ఎంపికవటంపై చంద్రబాబు పోస్ట్ పెట్టారు. దీనికి భువనేశ్వరి స్పందిస్తూ, మీరే నాకెల్లప్పుడూ బలమైన మద్దతుదారు, నన్ను ప్రోత్సహించే శక్తి, దారి చూపే వెలుగు, నేను వేసే ప్రతి అడుగుకు నా భర్త చూపించే నమ్మకం, ఆప్యాయత బలాన్నిస్తాయి. ఈ జీవిత ప్రయాణాన్ని మీతో కలిసి పంచుకోవటం నా అదృష్టమంటూ భువనేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం తుంగతుర్తి పర్యటన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని RRR రైతులకు హైదరాబాద్లో తెల్లవారుజామున అరెస్ట్ చేశారు పోలీసులు. RRR బాధితులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే అరెస్టులు చేయడం సరైన పద్ధతి కాదని, మా ప్రాంతంలో RRR వల్ల మా భూములు కోల్పోతున్నాం, భూములకు సరైన ధర కల్పించి మా భూములను తీసుకోవాల్సిన ప్రభుత్వం మీద పోరాడుతుంటే ఈ అక్రమ అరెస్టులు ఏంటని ప్రశ్నించారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే కాలంలో తగు మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. ఆఫీసర్ ఎక్కడ ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు, ఏముందని ఇస్తారు, దేని పర్పస్ అని అరెస్ట్ చేయాలి, దేని పర్పస్ అని ఉంటుంది ఇన్ని చెప్పాలి, దేని చెప్పాలి కదా, అది చెప్పాలి కానీ ఈ పోలీస్ చేయను, ఆ పోలీస్ చేయను, లొకేషన్ ఇంకో పోలీస్ చేయను ఉంటే సంవత్సరం మొత్తానికి కరెక్ట్ కాదు తీసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి దేనికో తీసుకోబోతున్నాడు ఇప్పుడు నన్ను ఏది తీసుకోబోతున్నా ఎట్టు తెలవాలి ఎవరి తెలియని పరిస్థితి దేనికో ఏం కారణం ఏం చెప్పలేదు రీజన్ ఉండాలి ఏదైనా వద్దంటే కానీ రీజన్ ఏం చెప్పాను రీజన్ ఉందో ఏదైనా రీజన్ ఉందో కాకుండా సార్ నమస్తే వస్తా మరి వస్తే ఖచ్చితంగా తీసుకోవడం రాలేదు విషయం కదా వస్తా ఉంటున్నా సార్ మాట్లాడింది ఏముండే మీరు వచ్చి మాట్లాడారు కొద్దిసేపు విషయం కాదు ఇక వచ్చి రచ్చన చేయడం కరెక్ట్ కాదు అంటే కొద్దిసేపు ఉన్నారు రెండు ఎట్లా పోలీసు చెప్తే కొద్దిసేపు ఆయన ఉండరు ముందుగా కాదు కాదు కదా
కరెక్ట్ కాదు కదా అంటే తీసుకోపోవడం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇట్లుంటుంది అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చెప్తున్నాం. ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా ఏం చేసినా కానీ మేము దీన్ని వెనుకోవడం చెప్తున్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. అవును, వ్యతిరేకంగా మాట్లాడడం తప్ప అంటున్నాను. అంటే ఇట్లా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ లేదు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ సచివాలయంలో వీరి కుక్కల స్వైర విహారం. అయ్యప్ప ఆలయ అభివృద్ధికి మంత్రి జూపల్లి కృష్ణారావు భారీ విరాళం. ఎయిర్పోర్ట్లో 75 కోట్ల గంజాయి పట్టివేత. మీరే నాకు దారి చూపే వెలుగు భువనేశ్వరి. వెములవాడ రాజన్న అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. 150 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.